ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తమైన మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఇంతవరకు మీ చలనైన కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి నడిపించినందుకు స్తోత్రం తండ్రి. మీ సత్యవాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తలుగా మమ్మల్ని అందరినీ నిలువబెట్టి నడిపించమని, మీ పిల్లలకు మీ వర్తమానాన్ని అందించుటకు జ్ఞానము వివేకము ప్రసాదించమని, మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని, కూడి వచ్చిన మీ పిల్లల్ని, అలాగే ప్రయాణాల్లో ఉన్నటువంటి మీ పిల్లల్ని క్షేమకరంగా తండ్రి మీ సన్నిధి కాంతులు నడిపించమని క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడై నడిపించునుగాక, ఆమెన్. ప్రియులారా, సంఘం ప్రతి వారం లేదా అవకాశం ఉన్నప్పుడల్లా కూడుకొని ఆయన ఆరాధిస్తూ ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఒకడినొకడు హెచ్చరించుకుంటూ మరి ఎక్కువగా అలా చేస్తూ ఆత్మీయ జీవితం విషయంలో మరింత వృద్ధి పొందుతూ ఉండాలన్నది దేవుని యొక్క ఆకాంక్ష. మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే సమయానికి పరిపూర్ణులుగా వెళ్ళాలి. క్రీస్తును పోలి జీవిస్తూ క్రీస్తు లాంటి వారిగా మారిపోయి క్రీస్తును మన బ్రతుకులో చూపిస్తూ అక్కడికి వెళ్ళాలి. అలాంటి ధన్యకరమైన జీవితాలు మనం కలిగి ఉండాలి అని దేవుడు మనకి నేర్పిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించగలిగితే భూమి మీద సంఘము అని పిలువబడుతున్న ఏ చోటున్న సంఘం అయినా సరే, ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న సంఘం అయినా సరే, సత్యం విషయంలో అనుభవ జ్ఞానం రావాలి. అది వాళ్ళ జీవితాల్లోనికి రావాలి. రోజు రోజు వాళ్ళు డెవలప్ అవుతూ వెళ్ళిపోవాలి. అలా డెవలప్ అవుతూ క్రీస్తును మన బ్రతుకులో చూపించే స్థాయికి ఎదిగిపోయి ఆ క్రీస్తు లాంటి స్వభావం కలిగిన వాళ్ళంగా మనం మారిపోయి అప్పుడు ఈ భూమిని విడిచిపెట్టి తండ్రి వద్దకు చేరుకోవాలి అనేది తండ్రి యొక్క ఆకాంక్ష. అందుకే మనం మన జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఒకవేళ పడిపోతే ఎలా తిరిగి నిలబడాలి, చెడిపోతే ఎలా మనం బ్రతుకుని బాగు చేసుకోవాలి, తప్పు మార్గంలోనికి వెళితే మరలా మన జీవితాన్ని ఎలా దిద్దుకోవాలి, మంచిగా ఉన్నవాడు మరింత మంచిగా ఉండాలంటే ఏం చేయాలి, చెడిపోయినవాడు మంచిగా మారాలంటే ఏం చేయాలి, సత్యాన్ని అనుసరించే వాళ్ళు ఎలా ఉండాలి, అసత్యాన్ని ఏ విధంగా వ్యతిరేకించాలి, ఇలా ప్రతి అంశాన్ని గురించి చాలా చక్కగా వివరించారు మన నూతన నిబంధనలో భక్తులు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే ప్రతి అంశాన్ని చాలా కూలంకషంగా, చాలా చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో అపోస్తలులు బోధిస్తూ వచ్చారు, వివరిస్తూ వచ్చారు. ఈరోజు అవే మనం నేర్చుకుంటున్నాం. ఇలా నేర్చుకుంటున్నాం కాబట్టే మన జీవితాలు లోకస్తుల కంటే భిన్నంగా, నిజంగా వాక్యం మీద ఆధారపడిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, వేషధారుల గురించి కాదు. నిజంగా వాక్యం మీద ఆధారపడిన వాళ్ళ జీవితాలు లోకస్తుల కంటే భిన్నంగా, లోకస్తుల కంటే ప్రత్యేకంగా, చీకటి సంబంధుల కంటే ప్రత్యేకంగా కొనసాగుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు వారిలో నుండి ప్రత్యేకింపబడి ప్రభు కొరకు ఏర్పరచబడిన వారు కనుక మనకు ఆ వెయిట్ ఉంది దేవుడి దగ్గర. ఎవరైతే ఆయన కొరకు ఏర్పరచబడ్డారో, ఎవరైతే ఆయన కొరకు ప్రత్యేకింపబడి జీవిస్తున్నారో, ఎవరైతే లోకంలో ఉన్న చీకటిని తమ బ్రతుకులోనికి రానివ్వకుండా తమను తాము కాపాడుకుంటున్నారో, దేవుడి దగ్గర వాళ్ళకంటూ ఒక వెయిట్ ఉంది. అందుకే సంఘాన్ని ఉద్దేశించి దేవుడు వ్రాయిస్తూ కొన్ని విశేషమైన సందర్భాలు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అంటే వృద్ధులు కూడా తప్పు చేస్తారు, వృద్ధులు కూడా తప్పు చేసే అవకాశం ఉంది, వృద్ధులు కూడా పాపంలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వృద్ధుడు ఒకవేళ ఎవరైనా పాపంలో పడిపోతే, వృద్ధుడు ఏమైనా తప్పు చేస్తే, అంటే వయస్సు మీద పడిన వాడు తప్పు చేస్తే గద్దించక
తండ్రిగా భావించి అతన్ని హెచ్చరిక చేయండి అన్నాడు. తర్వాత అన్నదమ్ములు అని యవ్వనుల్ని చూడండి. యవ్వనులందరినీ ఎలా చూడమంటున్నాడు? అన్నయ్య, తమ్ముడు. అన్నదమ్ములని యవ్వనులను, తల్లులు అని ఎవరిని? వృద్ధ స్త్రీలను అన్నాడు. వృద్ధ స్త్రీలను ఎలా చూడమంటున్నాడు? తల్లులుగా భావించండి. తర్వాత అక్క చెల్లెళ్ళని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను. యవ్వన స్త్రీలను ఏమనాలట? అక్క చెల్లెమ్మ. అక్క చెల్లెళ్ళని పూర్ణ పవిత్రతతో, సంపూర్ణమైన పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. నిజముగా అనాథలైన విధవరాండ్రు. అనాథ అయిన విధవరాండ్రకు 9వ వచనం నుంచి వివరణ ఇస్తాడు. అంటే ఎవరిని విధవరాండ్ర లెక్కలో చేర్చాలి, ఎవరిని విధవరాండ్ర లెక్కలో చేర్చకూడదు అనే దానికి 9వ వచనం నుంచి వివరణ ఇస్తాడు. ఏంటిది? 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక, అంటే 60 ఏళ్ళు పైబడిన వయస్సు ఉండి, ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు, పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకున్నదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలోనికి చేర్చవచ్చు. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చొద్దు అన్నాడు. కాబట్టి పైనుంచి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వస్తే నిజముగా అనాథలైన విధవరాండ్రను మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? సన్మానించాలి. తర్వాత 4వ వచనం నుంచి మన కుటుంబం విషయంలో మనం ఎలాంటి జాగ్రత్త కలిగి ఉండాలి, మన కుటుంబ విషయంలో మనం ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి అనేది చెప్తున్నాడు. ఈరోజు మీ అందరికీ తెలుసు, మాతృదినోత్సవం, తల్లుల దినోత్సవం అనుకుంటాను. ఈరోజు ఫేస్బుక్ నిండా ఒకటే పోస్టులు పెడుతున్నారు, అమ్మకు శుభాకాంక్షలు, మా అమ్మ ఇంత గొప్పది, అమ్మ అంత గొప్పది. ఈ అమ్మ ఔన్నత్యం సంవత్సరానికి ఒకసారి అందరికి గుర్తొచ్చేస్తుంది. మిగిలిన 364 రోజులు అమ్మ గుర్తురాదు. మిగిలిన 364 రోజులు అమ్మ కనబడదు, అమ్మ కష్టం కనబడదు. ఈ ఒక్కరోజు మాత్రం అందరికీ అమ్మ గుర్తొస్తుంది. అమ్మ ఫోటోలు ఫేస్బుక్లోకి వస్తాయి, షేర్ చేస్తారు, లేకపోతే స్టేటస్లో పెట్టుకుంటారు. అమ్మను ప్రేమిస్తూ, అమ్మను గౌరవిస్తూ, అమ్మను గొప్పగా చూపిస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు. నీట్గా రాసుకుంటూ కవితాత్మక హృదయాలు వెల్లివిరుస్తాయి ఈరోజు అమ్మ గురించి. మంచిదే, అమ్మను గుర్తించడం, అమ్మను గురించి మాట్లాడడం, అమ్మను గౌరవించడం మంచిదే. కానీ సంవత్సరానికి ఒకసారే గుర్తించడం, సంవత్సరానికి ఒకసారే మాట్లాడడం, మళ్ళీ మిగిలిన 364 రోజులు గుర్తులేకపోవడం, ఇవి ఇంపార్టెంట్ కాదు. నేను అందుకే చెప్పాను, నేను కూడా పోస్ట్ పెట్టా, మాతృదినోత్సవ శుభాకాంక్షలు, లేకపోతే అమ్మ చనిపోయిన తర్వాత చేసేటువంటి దినకార్యాలు, వీటికంటే కూడా అమ్మ మనతో ఉన్నప్పుడు మనం ఆమె పట్ల చూపించే ప్రేమానురాగాలే అమ్మకు ముఖ్యం, అవే అమ్మకు ఉపయోగం. చచ్చిపోయిన తర్వాత అమ్మ ఫోటోకి దండేసి, చచ్చిపోయిన తర్వాత అమ్మను బాగా గొప్పగా దినం చేసి ఎక్కువ మందిని పిలిచి భోజనాలు పెట్టి, చచ్చిపోయిన తర్వాత అమ్మ పేరు మీద ఏవేవో కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారి చేసి, వీటి వల్ల తల్లికి ఎలాంటి ప్రయోజనం చేయకూడదు. తల్లికే కాదు, ఎవరికైనా సరే మన నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయలేమండి. మనం ఎవరికి చేసినా ఎప్పుడు చేయాలంటే మన దగ్గర ఉన్నప్పుడే చేయాలి. నిజం. ఇక్కడ మీరు కుటుంబాలతో వచ్చారు, మీకు బాధ అనిపించిన ఒక నిజం చెప్పనా? మీకు బాధ అనిపించిన ఒక నిజం చెప్తాను. ఇక్కడ మీరందరూ కుటుంబాలతో ఉన్నారు, మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ ముఖాల వైపు తీక్షణంగా చూడండి, కొంతకాలమే ఆ ముఖం మీకు కనబడుతుంది. ఇది నిజమా కాదా? నిజమేనా? మా అమ్మ ఉంది, నేను మా అమ్మ వైపు తీక్షణంగా చూస్తున్నాను. ఏ అమ్మ ఆకారం అయితే నాకు కనబడుతుందో, ఈ అమ్మ ఆకారం కొంతకాలమే నాతో పాటు ఉంటుంది. తర్వాత నేను చూద్దామన్నా మా అమ్మ నాకు కనబడదు. అక్కడ ఆ కుర్చీ ఖాళీ అయిపోద్ది. మళ్ళీ నేను చూద్దాం, మా అమ్మ ఎలా ఉందో చూద్దామని ఒక్కసారి మనస్ఫూర్తిగా నేను ఆశించిన మా అమ్మ రూపాన్ని నేను చూడలేను, మా అమ్మ నాకు కనబడదు.
లేకపోతే నేను మా అమ్మకు కనబడకుండా పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కొంతకాలం మాత్రమే అమ్మైనా, నాన్నైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా మనకు కనబడతారు. ఇది మనం అంగీకరించవలసినటువంటి సత్యం, ఖచ్చితం అది. ఈ కొంతకాలం కనబడేటువంటి వీళ్ళు, ఈ ముఖాలు ఉన్నప్పుడు మనకు విలువ తెలియకుండా చనిపోయిన తర్వాత అమ్మ కోసం అమ్మ పేరు మీద సత్రం కట్టించాను, అమ్మ పేరు మీద చలివేంద్రం పెట్టించాను, అమ్మ పేరు మీద శ్మశానంలో ఏదో చేయించాను, లేదా అమ్మ పేరు మీద వస్త్రాలు ఇచ్చాను, లేదా కొందరికి ఏదో పెట్టాను, అమ్మ ఫోటో అందంగా పెద్దది తయారు చేసి గోడకు పెట్టుకున్నాను, పెద్దగా దండేసుకున్నాను అనుకుంటే ఏ ప్రయోజనం లేదు. లేదా అమ్మ చనిపోయిన తర్వాత ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టుకొని అమ్మ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అమ్మకి చెప్పినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. అంటే అలా చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదు, చెయ్యొచ్చు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మ మనతో ఉన్నప్పుడు, నాన్న మనతో ఉన్నప్పుడు, బంధువులు, బంధాలు, కుటుంబస్తులు, కుటుంబ సభ్యులు, భార్య, భర్త, బిడ్డలు, తల్లిదండ్రులు, వీళ్ళు మనతో ఉన్నప్పుడు మనం చూపించని ప్రేమానురాగాలు చనిపోయిన తర్వాత మనం ఏదో ఇన్స్పైర్ అయిపోయి ఎవరో ఏదో పోస్టులు పెట్టారని మనము ఆనందపడిపోయి ఆతృతపడిపోయి ఏం చేసినా ఏది వాళ్ళకు ఉపయోగం లేదు, ఏది ఉపయోగం లేదు. ఇక్కడ అందుకే సంఘాన్ని హెచ్చరిస్తూ దేవుడు ఎంత మంచి మాటలు చెప్పాడంటే, సంఘం ఎలా ఉండాలి, తన విలువైన క్షణాలని, ఆ విలువైన సమయాల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, సంఘం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ 4వ వచనం అంటాడు, అయితే ఏ విధవరాలికైనను, ఎవరో విధవరాలు ఉంటుంది, భర్త చనిపోయిన విధవరాలు, ఏ విధవరాలికైనను పిల్లలు అంటే అమ్మ ఉంది, నాన్న లేడు, లేదా అమ్మా నాన్న ఇద్దరు ఉండొచ్చు, కానీ ఇక్కడ సందర్భం విధవరాల గురించి మాట్లాడుతున్నాడు. ఏ విధవరాలికైనను పిల్లలు కానీ, మనుమలు అంటే పిల్లలకు పుట్టినటువంటి పిల్లలు, మనుమలు కానీ ఉండిన ఎడల, వీరు ఈ పిల్లలు లేదా మనవలు మొదట అనే పదం ప్రయోగించాడు చూడండి అక్కడ. మొదట తన ఇంటి వారి ఎడల భక్తి కనబరుచుటకును. భక్తి మొదట ఎవరి ఎడల కనపరచాలి? తన ఇంటి వారి ఎడల కనపరచాలి. ఫస్ట్ మొదట తన ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు, ఎవరికట? అమ్మకి, నాన్నకి ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను అన్నాడు. ఉపకారము, ప్రత్యుపకారము. వీళ్ళు ఉపకారం పొందుకున్నారా లేదా అమ్మా నాన్నల ద్వారా అని అంటే, ప్రతి బిడ్డ అమ్మా నాన్న ద్వారా ఉపకారం పొందుకున్న వాళ్ళే. ఉపకారం నేను పొందుకోలేదు మా అమ్మతో కానీ మా నాన్నతో కానీ అని చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. ఈరోజు మనం ఇలా నిలబడగలిగామంటే దానికి కారణం అమ్మ నాన్న. వాళ్ళు చిన్నప్పుడు మన పట్ల చూపించినటువంటి కేరింగ్, వాళ్ళు పడినటువంటి కష్టం, వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి, వాళ్ళు అనుభవించిన శ్రమ, వాళ్ళు పడిన బాధ, వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధ, వాళ్ళు అనుభవించినటువంటి దుఃఖం, ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండటానికి గల కారణాలు. మరి అలాంటిది రెక్కలు వచ్చిన తర్వాత పక్షి గూడు విడిచి ఎగిరిపోయినట్టుగా మన కాళ్ళ మీద మనం నిలబడిన తర్వాత అమ్మని నాన్నని పక్కన పెట్టేయడం, లేదా వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళని వదిలేయటం, వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళ గురించి అసలు ఆలోచించకపోవటం, ఇవన్నీ చాలా ప్రమాదకరమైన పరిస్థితిలోనికి నీ ఆత్మ వెళ్ళిపోతుంది అని చెప్పటానికి సంకేతాలు. అర్థమవుతుందా? ఈ వేడిమినే మనం తట్టుకోలేకపోతున్నాం. ఇంకొక గంట 2 గంటలు పోయాయనుకోండి, విపరీతమైన ఉష్ణోగ్రత, బయట మనం కూర్చోలేము, నిలబడలేము. మరి ఈ ఉగ్రతనే తట్టుకోలేకపోతున్నప్పుడు దేవుని ఉగ్రత ఇంకెంత భయంకరంగా ఉంటుంది మనం ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు, మనం ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకుంటే, తల్లిని తండ్రిని తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకు నేర్చుకోవాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది, ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అన్నాడు. ఎవరైతే తల్లిని తండ్రిని లేదా కుటుంబాన్ని దృష్టించి మొదట వారి ఎడల భక్తి కలిగి ఉండడం నేర్చుకుంటారో, మొదట వారిని గౌరవించడం, వారిని ప్రేమించడం, వారు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చేయటం ఎవరైతే నేర్చుకుంటారో,
వాళ్ళు దేవుని దృష్టికి అనుకూలమైన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు. ఎవరైతే ఆ వృద్ధాప్యంలో తల్లిని తండ్రిని విడిచిపెట్టేసి వాళ్ళని అసలు పట్టించుకోకుండా, వాళ్ళ గురించి ఆలోచించకుండా, నేనే బ్రతకడం కష్టమైపోతుంది, ఇంకా వాళ్ళకేం పెడతాంలే, ఏదోలా మీ చావు మీరు చావండి, నేను ఒక్కడినైనా మీకు పుట్టింది, ఇంకా 2 ఉన్నారు కదా, 3 ఉన్నారు కదా అని వంతులు వేసుకునేవాళ్ళు, 1 నెల మీ ఇంట్లో పెట్టుకో, 1 నెల మా ఇంట్లో పెట్టుకుంటాను. చూసారా పంపకాలు. నిజంగా విచిత్రం ఏమంటే, తల్లి తండ్రి 3 పిల్లలున్నా 3 పిల్లల్ని వీళ్ళే పెంచుతారు, పంపకాలు ఉండవు. పంపకాలు ఉంటాయా? 3 పిల్లలు ఉన్నారండి తల్లికి తండ్రికి, 1 నెల నీకు అన్నం పెడతానురా, 1 నెల ఏమో తమ్ముడికి అన్నం పెడతాను, 1 నెల ఏమో చెల్లెమ్మకి పెడతాను, 1 నెల ఏమో అక్కకి పెడతాను, ఇంకా మిగిలిన 3 నెలలు మీరు ఎక్కడో చోట తినండి, ఈ నెల మాత్రం మీకు పెడతాను అని ఏ తల్లి అయినా తండ్రి అయినా అంటదా? అంటారా? అనరు కదా. వాళ్ళకి 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా 10 మంది పిల్లలున్నా, పూర్వం అయితే 10 మంది వరకు కనేవారు, ఇంకా ఎక్కువ మంది పిల్లలు కన్న వాళ్ళు కూడా ఉన్నారు. 10 మంది పిల్లలున్నా సరే భోజనం వాళ్ళే పెడతారు, అందరినీ సమానంగా చూసుకుంటారు తల్లి తండ్రి. కుండ ఖాళీ అయిపోయినా సరే అమ్మ తినడం మానేసి మంచినీళ్ళు తాగి పడుకుంటుందేమో కానీ పిల్లల కడుపు నింపడం మాత్రం మానదు. ఫస్ట్ ఎవరికి పెడద్దంటే పిల్లలకి. ఏ తల్లి కూడా ముందు తను తినేది. ముందు తను తినకుండా డౌట్ వచ్చింది అంటే ముందు ఎవరికి పెట్టేస్తుంది? పిల్లలకు పెట్టేస్తుంది. పిల్లలకు పెట్టేసిన తర్వాత మిగిలితే తింటుంది, లేకపోతే పస్తుంటుంది. ఇలా పెంచుతారు కాబట్టి తల్లిదండ్రులు మనం ఈరోజు ఈ స్థితిలో హాయిగా జీవించగలుగుతున్నాం. వాళ్ళు ఎన్నో త్యాగాలు మన కోసం చేస్తారు. ఏ త్యాగం చేయకుండా బిడ్డ పెరిగి పెద్దవాడు అవ్వడు, ఏ త్యాగం చేయకుండా బిడ్డ ఈ స్థాయిలోనికి రాడు. తల్లిదండ్రులు చేసినటువంటి త్యాగాలు ఉంటాయి. ప్రతి తల్లి తండ్రి ఎంతో కొంత త్యాగం చేస్తారు పిల్లల కోసం. వాళ్ళ నిద్రను త్యాగం చేయాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని త్యాగం చేయాలి, వాళ్ళ ధనాన్ని త్యాగం చేయాలి, వాళ్ళ కాలాన్ని త్యాగం చేయాలి, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేయాలి. ఇలా ఒక తల్లి తండ్రి త్యాగం చేయబట్టే బిడ్డ జీవితం సుఖంగా కొనసాగుతుంది. అలా తల్లి తండ్రి త్యాగం చేయలేదనుకోండి, బిడ్డ జీవితం ఈరోజు సుఖంగా కొనసాగదు. కాబట్టి ముందుగా సంఘానికి వచ్చినటువంటి బిడ్డలకు దేవుడు తెలియజేస్తూ అంటున్నాడు, ఒక తల్లి ఒక తండ్రి వాళ్ళు చేసినటువంటి ఉపకారాన్ని నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు, నువ్వు ప్రత్యుపకారం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అంటున్నాడు. వాళ్ళు చేసిన ఉపకారాన్ని అసలు నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. ఏం చేశారు నాకు ఉపకారం అని అనకూడదు, వాళ్ళు నిజంగానే నీకు ఉపకారం చేశారు. నిజంగా భూమి మీదకు నువ్వు వచ్చేటప్పుడు తల్లి అనుభవించే బాధ అంతా ఇంత కాదు, దగ్గరుండి చూస్తే అర్థమవుతుంది. కొలుస్తారు మీటర్లలో పెట్టి, మెషిన్లు పెట్టి కొలుస్తున్నారు ఇప్పుడు ఆ బాధని. హాస్పిటల్కి వెళ్తే మీకు చూపిస్తారు తల్లి ఎంత ప్రసవ వేదన అనుభవిస్తుందో, రీడింగ్ వస్తూ ఉంటుంది. అసలు ఎముకలు విరిచేస్తే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి భరిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ బాధ అంతా భరించి 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 డెలివరీ ఎప్పుడవుతుందో తెలీదు. అయ్యాక నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. అందుకే బైబిల్ కూడా చెప్పింది ప్రసవ వేదన అని. ఎంతో ప్రసవ వేదన అనుభవించి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డను చూసుకొని తల్లి ఆ ప్రసవ వేదన మరిచిపోతుంది అని బైబిల్ చెబుతుంది. అలాగే తండ్రి కూడా చెమటోడ్చి ఎండనక వాననక కష్టపడి రూపాయి 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 సంపాదించి తీసుకుని వెళ్ళి ఆ బిడ్డలకు పెట్టుకుని, తీసుకుని వెళ్ళి ఆ బిడ్డలను జాగ్రత్తగా చూసుకుని, వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు, పుస్తకాలు, వాళ్ళ బస్ ఫీజులు, ఇలా ఎన్నో ఉంటాయి. వాళ్ళు తినడానికి తిండి కానివ్వండి, కట్టుకోవడానికి బట్టలు కానివ్వండి, ఉండడానికి గూడు కానివ్వండి, లేకపోతే ఇంటెద్దెలు కానివ్వండి, ఇలా ఒకటా రెండా తండ్రి చాలా ప్రయాసపడతాడు, తల్లి చాలా ప్రయాసపడుతుంది. ఇది వాళ్ళు పిల్లలకు పెట్టేటువంటి పెట్టుబడి. ఎప్పుడు కూడా పిల్లల్ని పంచుకోరు. కానీ విచిత్రం ఏమంటే, పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రుల్ని పంచుకుంటారు. ఇదిగో అన్నయ్య దగ్గర 1 నెల ఉండు, తమ్ముడి దగ్గర 1 నెల ఉండు. కోడళ్ళు ఉంటారు వీళ్ళు, కొంతమంది, అందరూ కాదు. వీళ్ళు కూడా అత్తగారిని మామగారిని ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, నేను ఒక్కదాన్నే చూడాలా, ఆ పెద్దది ఉంది అది చూడదా, నేను ఒక్కదాన్నే చూడాలా, చిన్నది ఉంది అది చూడదా, ఆ మధ్యలోది ఇంకొకరితో ఉంది అది చూడదా, ఇలాంటి భావజాలంతో మరికొందరు ఉంటారు. మీరు ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళకే తల్లిదండ్రులు ఉంటారు. ఇంకా ఇంకా గట్టిగా ఆలోచిస్తే కొంతమంది స్త్రీలకు ఒక్క కూతురు ఉంటుంది, తల్లి తండ్రి ఉంటారు, ఒక్కతే కూతురు, ఇంకెవరు ఉండరు.
ఈ కూతురు ఏం చేస్తుందంటే భర్త వచ్చిన తర్వాత భర్తను తీసుకుని వెళ్ళిపోద్ది. వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి నానా పాటలు పడి కావలసిన పెట్టుబడి అంతా పెట్టి కట్నాలు ఇచ్చి కానుకలు ఇచ్చి పురుళ్ళు పోసి ఇవన్నీ చూసిన తర్వాత ఆ భర్తను తీసుకుని ఈమె చక్కగా వెళ్ళిపోద్ది. మరి ఈ అమ్మా నాన్న పరిస్థితి ఏంటి అంటే ఇంక వాళ్ళని పట్టించుకోదు. మరి ఒక్కతే కూతురు కదా అంటే గ్యారంటీ లేదన్నమాట అక్కడ. కానీ లోకం ఎలా ఉన్నా కూడా సంఘం ఈ విషయంలో చాలా సీరియస్గా ఆలోచించాలని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మాతృదినోత్సవం కదా, చాలామంది ఫేస్బుక్లో పోస్టులు పెట్టుంటారు నాకు తెలిసి. మీ అమ్మగారివి లేకపోతే మీ ఫ్యామిలీవి ఫోటోలు పెట్టి అమ్మకు శుభాకాంక్షలు చెప్పారు అందరూ. చెప్పండి, తప్పులేదు, చెప్పారు కదా, మంచిది. ఈ ఒక్కరోజు శుభాకాంక్షలు చెప్పేస్తే అమ్మ కడుపు ఏమి నిండిపోదు. నాకు తెలిసి చాలామంది అమ్మలకు ఫేస్బుక్ అకౌంట్లే ఉండవు. ఉంటాయా? ఉండవు. మన జనరేషన్లో మనకున్నాయి కానీ ఫేస్బుక్ అకౌంట్లు. మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఫేస్బుక్ అంటే తెలుసా నీకంటే ఏ కొట్లో అమ్ముతారంటది. అంతే కదా మరి. మా అమ్మకు ఫేస్బుక్ తెలీదు, మా నాన్నకు ఫేస్బుక్ తెలీదు. వాళ్ళ వయసు పెద్ద వయసు, వాళ్ళకి టెక్నాలజీ పెద్దగా డెవలప్, వాళ్ళకి ఈ టెక్నాలజీ గురించి అసలు అవగాహనే ఉండదు. ఎందుకంటే వాళ్ళ తరం వేరు, మన తరం వేరు. ఇక్కడ కూడా చాలామంది తల్లులు ఉన్నారు, చాలామంది తండ్రులు ఉన్నారు. మీ బిడ్డలకు ఉంటాయి అకౌంట్లు, మీకు ఉండవు. వాళ్ళు పెట్టేస్తారు ఫోటోలు. మా అమ్మ మా నాన్న షేర్ కొట్టేసి ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది కామెంట్ చేశారు, ఎంతమంది దీన్ని పోస్ట్ని చూశారు, ఎంతమంది షేర్ చేశారు, ఇవన్నీ చూసుకుంటారు. కానీ వాస్తవానికి అవన్నీ ఈ ఫేస్బుక్ ప్రపంచంలోనివే తప్ప బయట ప్రపంచానికి ఏమాత్రం కనబడనివి. ఏ ఫేస్బుక్ ప్రపంచమే ఈరోజు నిజమైన ప్రపంచం అనుకుంటుంది సమాజం. అంత దారుణంగా తయారైంది. నిజం. ఏదో ఫేస్బుక్లో అవమానం అయితే ప్రపంచం అంతా అవమానించేసినట్టు, ఫేస్బుక్లో పొగడ్తొస్తే ప్రపంచం అంతా పొగిడేసినట్టు, ఫేస్బుక్లో లైకులు వస్తే ఇంకేదో ప్రపంచ దేశాలన్నీ వీళ్ళని లైక్ చేసినట్టు, ఇలా ఫీల్ అయిపోయేంతటి ఒక దాన్ని ఏమంటారంటే అదొక అమాయకత్వం, అదొక మోసపూరితమైన దృక్పథం. ఫేస్బుక్ అనేది చాలా చిన్నది జీవితంలో, ప్రపంచం చాలా పెద్దది. అలానే నువ్వు ఏదో పోస్ట్ పెడితే ప్రపంచానికి అంతటికీ ఫేస్బుక్ యూజర్స్ అందరికీ తెలిసిపోవాలన్న నియమం కూడా లేదు. తెలీదు అందరికీ. నీ అకౌంట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, నీ షేర్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, అంతే. ఇంకా అది తెలియని వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటారు. కానీ వీళ్ళ భ్రమ ఏంటంటే ఫేస్బుక్లో అందరికీ తెలిసిపోయింది అనుకుంటారు. ఇంట్లో అమ్మ మాత్రం ఒంటరిగా బాధపడుతూనే ఉంటుంది, ఇంట్లో నాన్న మాత్రం ఒంటరిగా బాధపడుతూనే ఉంటాడు. వాళ్ళకి ఏమీ పట్టించుకొని పిల్లలు చాలామంది ఉన్నారు ఈరోజు. వాళ్ళు అసలు పట్టించుకోరు, వాళ్ళ బాగోగులు చూడరు, వాళ్ళకి ఏం అవసరం అని చూడరు. కానీ అమ్మ బిడ్డకి ఏం అవసరం అని చూస్తుంది. చిన్నప్పుడు పెంచుకునేటప్పుడు అమ్మ నాన్న కూడా బిడ్డకి ఏం అవసరం, వీడికి ఏం అవసరం, ఇప్పుడు వీడికి ఏం పెట్టాలి, ఎలా పెంచాలి, ఏమివ్వాలి, ఏం సంపాదించి ఇవ్వాలి, వీడు నాకంటే మంచి జీవితం జీవించాలి, నా బిడ్డ నాకంటే మంచి జీవితం జీవించాలంటే నేనేం చేయాలి అని అనుకుంటుంది అమ్మ. ఇది నిజం. నాన్న అమ్మ అలాగే ఆలోచిస్తారు. అందుకే దేవుడు అంటున్నాడు, మొదట మీ ఇంటి వారి ఎడల భక్తి కనపరచండి. మొదట మీ ఇంటి వారి ఎడల భక్తి కనపరచండి, మీ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోండి. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అన్నాడు. ఈరోజు ఎన్ని వృద్ధాశ్రమాలో తెలుసా? 1, 2 కాదు. మొన్న ఒక పేపర్లో ఒక వార్త వచ్చింది, మీరు కూడా చూసే ఉంటారు, టీవీలో కూడా చూపించారు. ఒక బిడ్డని స్కూలు యాజమాన్యం పిల్లలందరినీ కూడా బయటకు తీసుకెళ్తే ఆ ట్రిప్లో భాగంగా ఒక వృద్ధాశ్రమాన్ని సందర్శించారు ఈ పిల్లలందరూ. వృద్ధాశ్రమాన్ని సందర్శించినప్పుడు అందులో ఒక అమ్మాయి ఉంది, అందరితో పాటు వెళ్ళింది. వృద్ధాశ్రమంలో అందరినీ పలకరిస్తున్నారు, చూస్తున్నారు. సడన్గా షాక్ అయింది, అక్కడ వాళ్ళ నానమ్మ ఉంది. ఇంకిద్దరు ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని బోర్ నేడ్చేశారు. ఆ ఫోటో ఫేస్బుక్లో తిరిగేది మొన్నటి వరకు, అలాగే కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా చూపించారు. ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని బోర్ నేడ్చేస్తుంటే ఆ మనవరాలను పట్టుకుని ఆ ముసలమ్మను పట్టుకుని మనవరాలు ఏడుస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే
ఈమె ఎక్కడికో వెళ్ళిపోయింది ఇల్లు వదిలేసి అని బిడ్డకి చెప్పారు. ఎవరు? తల్లి తండ్రి. మీ నాయనమ్మ ఎక్కడికో పోయింది ఇల్లు వదిలేసి, మరి ఏమైందో తెలీదు, చచ్చిపోయి ఉంటుంది, ఏమైపోయిందో మనకు సంబంధం లేదు ఇంకా అని ఆ మనవరాలకు చెప్పేశారు, అంటే బిడ్డకి చెప్పేశారు. కానీ సడన్గా ఆ వృద్ధాశ్రమంలో నాయనమ్మని చూడగానే ఆ పాప చిన్నపిల్లలు కదా, ఆ పాపకి దుఃఖం ఆగలేదన్నమాట, ఏడ్చేసింది. అప్పుడు అమ్మా నాన్న అబద్ధం చెప్పారన్న సంగతి గుర్తొచ్చింది. కావాలనే నాయనమ్మని తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో పడేసి ఇక్కడ వదిలేసి నాకేం చెప్పారంటే, నాయనమ్మ ఇల్లు వదిలిపోయిందిరా, మరి ఎక్కడ పోయిందో ముసలిది, ఇంకా ముసలిదాంతో మనకు సంబంధం లేదని చెప్పారనమాట. ఇలాంటి ఎన్నో సంఘటనలు తెలిసి కొన్ని తెలియక కొన్ని విపరీతంగా జరుగుతున్నాయి ప్రపంచంలో. ముసలాళ్ళను కూడుతున్న వాళ్ళు, కిందేసి తొక్కేస్తున్న వాళ్ళు, వృద్ధాప్యంలో మంచం మీద నుంచి ఈడ్చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. నిజం. ఇప్పుడు మనం బలంగా ఉన్నామండి, మన బతుకు మనం బతుకుతున్నాం, మనల్ని ఎవడో అడిగేవాళ్ళు లేడు, ఆపేవాళ్ళు లేడు, అంతేనా? మన ఇష్టం. నాకు కావాల్సింది తింటా, నాకు నచ్చినట్టు ఉంటా, నాకు నచ్చిన చోటుకి పోతా, నాకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటా, నన్నెవడు అడిగేది అన్నట్టుగా ఉంటాను. నాకు ఒక 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ చేతులు పనిచేయవు, ఈ కాళ్ళు పనిచేయవు, శరీరం కూడా దాదాపుగా సహకరించడం మానేస్తుంది, కళ్ళు కూడా కనబడటం మానేస్తాయి. అప్పుడు నేను ఖచ్చితంగా నేను అనబడేవాడిని ఒకరోజు ఒక 30 ఏళ్ల తర్వాత లేదా ఒక 20 ఏళ్ల తర్వాత నా ఒంట్లో ఉన్న శక్తి క్షీణించిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను మంచం పడతాను. అప్పుడు నన్ను ఎవడో చేయి పట్టుకుని ఈడ్చేసాడు అనుకోండి, నేనేం చేయలేను దానికి. నన్ను ఎవడో బయటికి నెట్టేసాడు అనుకోండి, నేను చేయలేను. నాకు అప్పుడు అన్నం పెట్టేవాడు ఎవడో లేడనుకోండి, నేనేం చేయలేను. మేము ఉన్నాం కదా అన్నయ్య అంటే మీరు నా పొజిషన్కి వచ్చేస్తారు. అప్పటికి చాలామంది వెళ్ళిపోతారు కూడాను. అప్పటికి మనలో చాలామంది వెళ్ళిపోతారు. నా పొజిషన్కి వచ్చేసి నా పక్కనే మరో మంచం వేసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. మనందరి జీవితాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి ఆ టైంకి, ఒక 30 ఏళ్ల తర్వాత. అప్పుడు నేను ఎంత గొప్పగా బ్రతికినా, సమాజంలో నాకు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా, నేను ఎన్ని దేశాలు చుట్టొచ్చినా, ఎంత గొప్ప హోదా సమాజంలో సంపాదించేసినా, ఆ టైంలో నా హోదా కానీ, నా పలుకుబడి కానీ, నాకున్న జనబలం కానీ, నాకున్న ధనబలం కానీ, నాకున్న జ్ఞానం కానీ, లేకపోతే నా చుట్టూ ఉన్నటువంటి నన్ను అభిమానించేటువంటి గుంపు కానీ, ఇవేవి ఆ టైంలో నాతో ఉండవు. ఎవడో ఒకడు ఉంటాడు, అది ఎవరైనా కావచ్చు, అది కొడుక లేకపోతే ఆడు పెళ్లి చేసుకునే కోళ్ళ, ఎవరు మనల్ని పక్కకు లాగేస్తారో, ఎవరు మనల్ని ఈడ్చేస్తారో, ఎవరు మనల్ని పట్టించుకోకుండా ఉంటారో మనకు తెలీదు. అసలు ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అనేది ఇప్పుడే నేర్చుకోవాలి. అది ఎందుకు చెప్తున్నానంటే, దేవుని దృష్టికి అనుకూలంగా నువ్వు బ్రతికినప్పుడు మనకొక గురి ఉంటుంది. ఆ గురి ఏంటంటే, ఆ స్థితికి నేను వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఏదో రూపంలో మార్గం చూపిస్తాడు. ఎందుకంటే నేను ఆయన దృష్టికి అనుకూలంగా ఉన్నాను అనే భరోసా నా దగ్గర ఉంది కాబట్టి. ఇప్పుడు నేను ముసలోడిని అయిపోయిన తర్వాత, ఇప్పుడు నేను యవ్వనంలో ఉండగా నా తల్లిని, తండ్రిని, నా కుటుంబాన్ని బాగా చూసుకున్నాను అనుకోండి, నా కుటుంబాన్ని జాగ్రత్తగా ప్రత్యుపకారం చేశాను అనుకోండి, వాళ్ళు నాకు చేసిన ఉపకారానికి నేను ప్రత్యుపకారం చేశాను అనుకోండి, నేను వృద్ధుడిని అయిపోయిన తర్వాత నా బిడ్డలు కూడా నాకు ప్రత్యుపకారం చేస్తారు. ఒకవేళ వాళ్ళు చేయకపోయినా ఏదో రూపంలో దేవుడు నాకు సహాయం చేస్తాడు తప్ప నన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే నేను ఆయనకు అనుకూలంగా ఆలోచించాను, ఆయనకు అనుకూలంగా బ్రతికాను. అదే చెప్తుంది ఇక్కడ బైబిల్, ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అప్పుడు నాకు భరోసా ఉంటుంది, నా తండ్రి నన్ను ఎందుకు విడిచిపెడతాడు, నేను ఆయన మాటల ప్రకారంగా కదా జీవించాను, ఆయన ఏది చేయమన్నాడో నేను అది చేశాను నా పిల్లలకి అనే భావన ఉంటుంది. ఇలా కాకుండా మనం స్వార్థంతో ఆలోచించి, మూర్ఖత్వంతో ఆలోచించి, మన కుటుంబాన్ని పట్టించుకోకుండా, తల్లిని తండ్రిని పట్టించుకోకుండా, మనకు నచ్చినట్టుగా మనం బ్రతికేసి, స్వార్థపూరితంగా బ్రతికేసి చచ్చిపోయామనుకోండి, రేపొద్దున నువ్వు ఇప్పుడు యవ్వనుడివే కావచ్చు, నిన్ను ఇప్పుడు ఎవడ అడిగేవాడు లేడు, ఒంట్లో రక్తం ప్రవహిస్తుంది కాబట్టి గట్టిగా ఉన్నావు, నీకు నచ్చిన పని చేసుకుంటావు, నువ్వు హ్యాపీగానే ఉంటావు. కానీ ఇదే యవ్వనం నీకు కడదాకా ఉంటుందని నమ్మి మోసపోకు సుమా.
ఒకరోజు నువ్వు ఖచ్చితంగా నీ కాళ్ళు చేతులు పని చేయని స్థితిలోనికి వెళ్ళి తీరాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళాలి. ఇప్పుడు అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు, అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి, వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. ఎందుకంటే ఉడుకు రక్తం కదా, సర్రమని ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఒకరోజు ఖచ్చితంగా నువ్వు ఆ స్థితికి వెళ్తావు. ఆ రోజు నిన్ను ఎవడో చేయి పట్టుకు లాగేస్తుంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు కుర్చీలో కూర్చున్నావు, నేను చేయి పట్టుకు లాగేశాను, ఏం చేస్తావు? మిమ్మల్ని మంచి దిట్టంగా ఉన్నవాళ్ళని అడుగుతున్నాను, చేయి పట్టుకు లాగేశాను మిమ్మల్ని, శక్తితో ఉన్నవాళ్ళని అడుగుతున్నాను, ఏం చేస్తావు? వ్యతిరేకిస్తావు. నువ్వెవడరా నన్ను లాగడానికి అంటావు. అవసరమైతే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావు, నిలబడతావు, తోస్తావు. నువ్వెవడసలు నన్ను లాగడానికని చెయ్యెత్తి చూపిస్తావు, ఏదైనా చేస్తావు. అదే ముసలాళ్ళని చేయి పట్టుకు లాగేసి కిందకు తోసేస్తుంటారు, ఏం చేయలేరు వాళ్ళు. చాలా వీడియోలు చూశాను నేను ఇలాంటివి. చేయి పట్టుకుని లాగేస్తారు, మంచం మీద నుంచి గెంటేస్తారు, నెట్టేస్తారు, తొక్కుతారు, తన్నుతారు. కంచంతో కోళ్ళు అయితే మామగారిని తల మీద టప 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 మోదేస్తుంది, గ్లాసులతో కొట్టేస్తారు ముట్టికాయలు. ఇలాంటివి చేసినప్పుడు పాపం ముసలాళ్ళు ఏం మాట్లాడలేరు, అలా ఉంటారు. ఎందుకంటే నిస్సహాయమైన పరిస్థితి అది. తన మెతుకులు తను తెచ్చుకోలేడు ఆ టైంలో, అవ్వదు. మనకి ఏమున్నా సరే మన మెతుకులు మనం తెచ్చుకోలేము. ఒకవేళ డబ్బులున్నా సరే మంచం దిగలేని పరిస్థితి వచ్చిందనుకోండి, పక్కనే ఉన్న వాటర్ టిన్లోంచి నీళ్లు పట్టుకుని కూడా తెచ్చుకొని తాగలేము. అప్పుడు కూడా ఎవడో ఒకడో గ్లాస్తో నీళ్లు పట్టుకొచ్చి తెచ్చి మన గొంతులో పోయాలి. ఇది భవిష్యత్తు. యవ్వన కాలంలో ఉన్నాం కాబట్టి మనకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఇవి ఒకరోజు మాత్రం వాటిని మనం ఖచ్చితంగా ఫేస్ చేయాలి. ప్రభువే పేతురుగారితో అంటారు, నువ్వు యవ్వనుడివై ఉండినప్పుడు నీ నడుం కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళిపోతున్నావు, కానీ పేతురు ఒకరోజు నువ్వు ముసలివాడు అయిపోతావు. అలా నువ్వు ముసలివాడు అయినప్పుడు నీకు ఇష్టము కాని చోటికి నిన్ను వేరొకడు మోసుకొని పోతాడు, ఇలా మరణిస్తావు పేతురు నువ్వని చెప్తాడు ప్రభు. పేతురు, నువ్వు వృద్ధాప్యానికి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఈ శక్తి ఉండదు పేతురు. ఇప్పుడంటే నువ్వు మంచి దిట్టంగా ఉన్నావు కాబట్టి సముద్రం మీదకి వెళ్తావు, వల వేస్తావు, చేపలు పడతావు, లాక్కొస్తావు, ఏదైనా చేస్తావు. నీ సంపాదన నువ్వు సంపాదించుకోగలుగుతావు, నీ బ్రతుకు నువ్వు బ్రతకగలుగుతావు. కానీ ఒకరోజు వస్తుంది పేతురు నీకు, ఆ రోజు నీ ఒంట్లో ఉన్న ఈ శక్తి క్రమేపీ క్షీణించిపోతుంది. అలా క్షీణించిపోయిన తర్వాత నీకు ఇష్టం కాని చోటుకి ఒకడు నిన్ను మోసుకుపోతాడు. ఈరోజు మీ అమ్మ ఎలాగైతే నడుము వంగిపోయి బాధపడుతుందో, ఒకరోజు ఖచ్చితంగా నువ్వు కూడా అలాగే బాధపడి తీరాలి. ఈరోజు మీ నాన్న ఎలాగైతే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాడో, లేకపోతే తిండి అరక్క బాధపడుతున్నాడో, నిద్ర పట్టక బాధపడుతున్నాడో, బీపీ షుగర్తో బాధపడుతున్నాడో, ఒకరోజు నువ్వు కూడా అలాగే బాధపడి తీరాలి. ఎందుకంటే వృద్ధాప్యం అందరికీ వస్తుంది. ఈరోజు మనం వాళ్ళకి ఏదైతే చేశామో, వాళ్ళ పట్ల ఏదైతే శ్రద్ధ తీసుకున్నామో, అదే మనల్ని కాపాడుతుంది. దేవుని మాటలు అవే చెప్తున్నాయి. ఇది నా దృష్టికి అనుకూలం కనుక, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు నాకు అనుకూలంగా బ్రతికావు కనుక నేను కాపాడుతాను నేను. కానీ నాకు అనుకూలం కాని జీవితం నువ్వు జీవించినప్పుడు, నా కళ్ళ ముందే నువ్వు అన్యాయస్తుడిగా జీవించినప్పుడు, రేపొద్దున నీకు అదే ప్రతిఫలం తిరిగిస్తే నువ్వేం చేస్తావని అడుగుతాడు. అప్పుడు మనం సమాధానం చెప్పగలమా? ఈరోజు చాలా వృద్ధాశ్రమాలకు వెళుతుంటే, వృద్ధాశ్రమాలకి భోజనం పెట్టడానికి వెళుతుంటే అక్కడ చాలామంది ముసలివాళ్ళు, అందులో మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. చాలా ఏడుస్తారు వాళ్ళు. ఎంత ఏడుస్తారంటే కుమిలి 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 ఏడుస్తారు. ఇల్లు గుర్తొస్తుంటుంది. కష్టపడి కట్టాను ఇల్లు నేను, ఆ ఇల్లు కట్టడానికి, అప్పు తీర్చడానికి నా జీవితంలో చాలా భాగం అయిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లోంచి నన్ను ఉండకుండా తోసారు. నా కొడుకు నేను చాలా ప్రేమతో కాళ్ళ మీద పడుకోబెట్టుకుని వాడికి పాలు పట్టించి ఇంత ప్రేమగా పెంచాను నేను. భార్య వచ్చిన తర్వాత ఇలా మారిపోయాడు వాడు, నన్ను బయటికి గెంటేశాడు, నేను వద్దన్నాడు అని వాళ్ళు ఏడ్చే ఏడుపు వాళ్ళకి తిండి వంట పట్టదు. నిజంగా వృద్ధాశ్రమాల్లో ఉన్న వాళ్ళకి తిండి వంట పట్టదండి. వాళ్ళకి తిన్నట్టు ఉండదు, తినాలనిపించదు. వాళ్ళకి ఎంత మంచి భోజనం ఒకవేళ ఎవడైనా దాత వచ్చి పెట్టినా, ఆ దాత పెట్టిన తిండి కూడా తిని వాళ్ళు సహించుకోలేరు. ఎందుకంటే కొడుకు గుర్తొస్తుంటాడు, కూతురు గుర్తొస్తుంటుంది, వాళ్ళు చేసిన అన్యాయం గుర్తొస్తుంటుంది. ఎందుకు నన్ను వదిలేశారు, నేనేం తప్పు చేశాననే ఒక ప్రశ్న మిగిలిపోద్ది.
నేనేం తప్పు చేశానని నన్ను వదిలేశారు వీళ్ళు? నేనేమైనా వాళ్ళకి అన్యాయం చేశానా? వాళ్ళని ఏమైనా నేను ఇబ్బంది పెట్టానా? నాకు ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చాను కదా, వాళ్ళని నేను ఎప్పుడు అసహించుకోలేదు కదా. నిజమే కదండి. పిల్లల మీద పోసేస్తుంటారు, ఇంట్లో ఎలా పెడితే అలా గత్తర చేసేస్తుంటారు. అయినా తల్లి విసుక్కోదు, శుభ్రంగా ఎత్తుకుంటుంది, గుడ్డలు ఉతుక్కుంటుంది, మీద పోసేస్తే బట్టలు మార్చుకుంటారు. అసలు విసుగుదల కూడా ఉండదు. పిల్లలు వాసన వచ్చేస్తుంది అనుకోరు, తీసుకెళ్తారు, కడుగుతారు, శుభ్రం చేస్తారు, తీసుకొస్తారు. వాళ్ళ కోసం అంటే ఏదైనా చేస్తారు. కానీ ఇదే పరిస్థితిలో పిల్లలు ఉంటారా అంటే భవిష్యత్తులో ఉండకపోవచ్చు. నిజం. మరి వాళ్ళు ఉంటారా ఉండరా అనేది మనకు తెలీదు, కానీ మనం ఎలా ఉన్నాం అనేది మాత్రం మనకు తెలుసు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మనం కరెక్ట్గా ఉంటే ఒకవేళ మన పిల్లలు మనకు వ్యతిరేకం అయినప్పటికీ కూడా దేవుడు ఏదో ఒక మార్గాన్ని ఖచ్చితంగా మనకు చూపించి తీరతాడు. ఎందుకంటే వీళ్ళు నా దృష్టికి అనుకూలంగానే బ్రతికారు, వీళ్ళు ఎప్పుడూ అన్యాయంగా వ్యవహరించలేదు, వీళ్ళ దృష్టికి అనుకూలంగానే బ్రతికారు. మరొక మాట, అద్భుతమైన మాట ఉంటుంది యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు వ్రాయించిన మాట చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడిన మాట, ఒక తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించేదను అంటాడు. ఇక్కడ ఒక పోలిక చెబుతున్నాడు, ఇశ్రాయేలీలకి ఒక పోలిక చెబుతున్నాడు. ఒక తల్లి వాణ్ణి ఆదరించున్నట్లు. నిజమే, ఆదరణ విషయానికి వస్తే అమ్మను మించిన ఆదరణకర్త లోకంలో ఉన్న వాళ్ళలో ఎవరు ఉండరు. ఆదరణకర్త అంటే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోకండి, నేను కేవలం మనుషులను ఉద్దేశించి మాట్లాడుతున్నా. అమ్మను మించిన ఆదరణకర్త చిన్నప్పటి నుంచి మనం జాగ్రత్తగా చూస్తే చాలా ఆదరిస్తుంది మనల్ని అమ్మ. తండ్రి తల్లి కూడా చాలా ఆదరిస్తారు పిల్లల్ని. ఒక తల్లి వానిని ఆదరించినట్లు. ఎలా ఆదరిస్తారు? కష్టం కలిగిన, ఇబ్బంది కలిగిన, పడిపోయినా, ఓడిపోతున్నా, బాధపడుతున్నా, ఏదైనా కోల్పోయినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఏం చేస్తారు? బిడ్డల్ని ఆదరిస్తారు. అలాంటి ఆదరణ తల్లి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి మనం పొందుకుంటాం. అలాగే నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్తున్నాడు. అలాగే నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని దేవుడు చెబుతూ, ఒక తల్లి వారిని ఆదరించినట్లు అంటే నిజంగానే తల్లి బిడ్డను ఆదరిస్తుంది. అత్తగారంటే పడని కోడలు కూడా కొడుకుని కూతుర్ని చాలా ప్రేమగా పెంచుకుంటుంది కాదా? పెంచుకోదు? పెంచుకుంటుంది. తల్లి తన బిడ్డలను ఆదరిస్తుంది. కోడలంటే పడని అత్తగారు కూడా బిడ్డను మాత్రం చాలా ప్రేమగా పెంచుకుంటుంది కాదా? పెంచుకుంది, పెంచుకునే ఆ కోళ్ళకి ఇచ్చి పెళ్లి చేసింది. బిడ్డను మాత్రం ప్రేమగానే పెంచుకున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఒక తల్లి వానిని ఆదరించినట్లు. ఒక గ్రీకు కథ ఒకటి ఉంది, ఒక గ్రీకు కథ. చాలా పుస్తకాలు ఉంటుంది, పిల్లలకు నేర్పిస్తుంటారు. అదేంటంటే, ఆ గ్రీకులో ఒక రాజ్యంలో వృద్ధులు ఎందుకు, వదిలేయండి, ఈ వృద్ధుల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదు అని ఒక చట్టం చేస్తారు, వీళ్ళని వదిలేయండి అని. అప్పుడు అవకాశం ఉన్నవాళ్ళు చాలా ఈజీగా బాగానే ఉంది కదా వదిలేద్దామని చెప్పి చాలామంది అరణ్యాలకు తీసుకెళ్ళి వృద్ధులను వదిలేసి వచ్చేస్తుంటారనమాట. అరణ్యాలకు తీసుకెళ్ళి, ఇంకా అక్కడైతే కప్పెట్టే పని కూడా ఉండదు, ఏ అడవి మృగాలు తినేస్తాయి అని చెప్పి అరణ్యానికి తీసుకెళ్ళి ముసలమ్మల్ని, ముసలాళ్ళని, అంటే వృద్ధ తల్లుల్ని, వృద్ధ తండ్రుల్ని విడిచిపెట్టేసి వచ్చేస్తుంటారు. ఒక భార్య, ఒక వ్యక్తి యొక్క భార్య అంటది, ఏమండి అందరూ తీసుకెళ్ళి వదిలేస్తున్నారు, మీ అమ్మకి నేను చాకరీ చేయలేకపోతున్నాను, ఇంట్లో ఉంది, సో ఈమెను కూడా తీసుకెళ్ళి మీరు కూడా శుభ్రంగా అడవిలో వదిలేసి వచ్చేయండి అని చెప్తుంది. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే, తల్లి నడవలేని స్థితిలో ఉంటుంది. నడవలేని స్థితిలో ఉన్నప్పుడు భుజాలకు ఎక్కించుకుంటాడు. భుజానికి ఎక్కించుకుని జాగ్రత్తగా ఆ మార్గం గుండా వెళ్ళిపోతూ ఉంటాడు, ఆ అడవి మార్గం గుండా వెళ్ళిపోతూ ఉంటాడు, అక్కడ విడిచిపెట్టి వచ్చేయడానికి. ఈ తల్లి ఏం చేస్తుంటుందంటే, వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు ఆ పక్కనున్న కొమ్మల్ని లాగి పడేస్తూ ఉంటుంది. ఆ కొమ్మలన్నీ విరిచి పడేస్తూ ఉంటుంది, ఆ కొమ్మలన్నీ విరిచి పడేస్తూ ఉంటుంది.
అప్పుడు వీడు కొంత దూరం వెళ్ళిన తర్వాత విసుక్కుంటాడు, నీకు బుద్ధి జ్ఞానం లేదా? ఏళ్ళు వచ్చినా కానీ బుద్ధి రాలేదు నీకు, ఎందుకు అలా నోరు మూసుకుని అలా పట్టుకుని ఉండలేవా? తీసుకెళ్తున్నాను కదా నిన్ను, ఎందుకు అలా కొమ్మలన్నీ విరిచిపడేస్తున్నావు, నువ్వు నీకు పని ఏంటి అని అడిగితే అప్పుడు ఆ తల్లి చెప్తుందట, నాన్న నీకు చిన్నప్పటి నుంచి సరిగ్గా రూట్ తెలీదు, నువ్వు ఎక్కడికైనా వెళ్తావు కానీ ఇంటికి సరిగ్గా తిరిగి వచ్చేవాడివి కాదు, అందుకే నేను ఎప్పుడూ నీతో పాటు ఉండేదాన్ని, నేను ఎక్కడికైనా తీసుకెళ్ళినా నాకు శక్తి ఉన్నంత వరకు నేను తీసుకొచ్చేదాన్ని, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఈ కారడవిలో వదిలేస్తావు నువ్వు, నాకేం ఇబ్బంది లేదు, కానీ నువ్వు వెళ్ళేటప్పుడు తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్ళలేవురా నాన్న అంటదట. అప్పుడు వాడు చాలా 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 ఏడ్చేస్తాడు, గుండె బాదుకుని ఏడుస్తాడు, ఇంత ప్రేమ ఉందా నాకు నా మీద మా అమ్మకి, ఇలాంటి మంచి తల్లిని నేను వదిలేసి వద్దాం అనుకున్నాను అరణ్యంలో అని ఏడ్చి మళ్ళీ ఆ తల్లిని అలాగే మోసుకుంటూ వెనక్కి తిరిగి తెచ్చేసుకుంటాడు. ఇది ఒక గ్రీక్ సంబంధించినటువంటి కథ. అసలు ఇలాంటి విషయాలు ఎందుకు రాశారంటే ఆ కథకులు కూడా పూర్వకాలంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగేవి, ఇలాంటి సంఘటనలు ఇలాంటి సందర్భాలు పూర్వకాలంలో చాలా జరిగేవి. అలాంటి వాటిని బట్టి ఆనాటి కవులు ఇలాంటివి రాసి ఉండొచ్చు. ఈరోజు ఏదో తల్లుల దినోత్సవం కదా అని ఆలోచించి ఫేస్బుక్లో పోస్టులు పెట్టేవాళ్ళు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే రేపొద్దున మనకి ఇదే పరిస్థితి వచ్చినప్పుడు నీ కొడుకు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి నీ కడుపులో మట్టి కొట్టాడు అనుకో, ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఫేస్బుక్లో పోస్టులు కడుపు నింపండి, కడుపులో పడ్డదే కడుపు నింపుతుంది. అందుకే అక్కడ అంటారు, ఒక తల్లి వాడిని ఆదరించినట్లు ఆ విషయాన్ని మీరు నొక్కి ఒక్క నుంచి ఆలోచించగలిగితే నిజంగానే తల్లి తండ్రి బిడ్డలను చాలా ఆదరిస్తారు. ఎండలో మరిగిపోయి పిల్లలను చదివిస్తారు. ఒక పిల్లాడు హాయిగా ఫ్యాన్ కింద కూర్చుని చదువుకుంటున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళ నాన్న ఎండలో మరిగిపోతున్నాడు, వాళ్ళ అమ్మ ఇంట్లో అరిగిపోతుంది. అందుకే ఆ పిల్లాడు హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని చదువుకోగలుగుతున్నాడు. వీడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత అది ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే చాలు, వీళ్ళు నా కోసం చాలా ఆలోచించారు, వీళ్ళు నా కోసం చాలా కష్టపడ్డారు అని. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు చాలామంది పిల్లలు అలా ఆలోచించని వాళ్ళుగానే ఉన్నారు. ముఖ్యంగా క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళు కూడా తల్లిని తండ్రిని వృద్ధాశ్రమాలకు పంపించే వాళ్ళు ఉన్నారంటే, తల్లిని తండ్రిని పట్టించుకునే వాళ్ళు ఉన్నారంటే కఠినాత్ములు నిజంగా ఉన్నారు. అలాంటి కఠినాత్ములు అమ్మకు అన్నం పెట్టరు, నాన్నకు అన్నం పెట్టరు, వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళు బాగోగులు చూడరు, వాళ్ళకి ఏదైనా అవసరం అయితే ఇవ్వరు, వాళ్ళ అవసాన దశలో వాళ్ళకి కనీసం గుక్కడి మంచినీళ్ళు కూడా పోయిరు. ఇలాంటి వాళ్ళు కూడా మేము క్రైస్తవులు, మేము పరలోకం పోతామని చెప్పుకుంటారు. పరలోకం పోవడం మాట పక్కన పెట్టండి, కానీ ముందు మీ పిల్లల్ని మీరు ఎలా ట్రీట్ మిమ్మల్ని మీ పిల్లలు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో ఒకసారి ఊహించుకోండి. తిరిగి వచ్చేస్తుంది మళ్ళీ అది రిటర్న్ గిఫ్ట్. ఆ రిటర్న్ గిఫ్ట్ కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది, అరే అమ్మ నాన్న మంచం పట్టినట్టు నేను పడతానని ఊహించలేకపోయాను అనుకుంటాం. అప్పుడు మనం పడతాం ఒకరోజు, అది మనకు అప్పుడు అర్థమవుతుంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయే సమయంలో అసలు అమ్మను గురించి ఆలోచించాల్సినంత అవసరత అయితే ఆయనకి లేదు నిజానికి. ఎందుకంటే ఆయన చనిపోతున్నాడు, కాసేపట్లో ఆయన ప్రాణం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత తన శిష్యుడిని చూసి అంటాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి. అంటే ఆ మాటలోని అర్థం ఏంటో తెలుసా? ఈమెను నువ్వు ఇక మీద నీ ఇంట చేర్చుకుని నాలా చూడాలి, నేను వెళ్ళిపోతున్నాను. చూసారా ఎంత బాధ్యత అయింది? నేను వెళ్ళిపోతున్నాను కనుక నా తల్లిని నీ ఎంట చేర్చుకో, నా తల్లిని నీ ఎంట చేర్చుకుని ఆమెకు కొడుకుగా వ్యవహరించు, నేను నిన్ను ఎంత ప్రేమించానో నీకు తెలుసు యోహాను అని ఆ అవసాన దశలో, ఆ వృద్ధాప్య దశలో శిలువ ముందుకు వచ్చి ఏడుస్తున్నటువంటి తల్లిని తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానికి అప్పగించారు మన ప్రభు. ఇదొక మాదిరి. తల్లిని తండ్రిని విడిచిపెట్టేయకూడదు అనేదానికి ఇదొక మాదిరి.
కుటుంబాన్ని సంరక్షించాలి. కుటుంబం ఎడల మనం కూడా భక్తి కలిగి ఉండాలి. మన వాళ్ళను మనం ప్రేమించి వాళ్ళకి కావాల్సిన వాటిని సమకూర్చాలి, వాళ్ళని ఆదరించాలి. ఇది సంఘంలోని ప్రతి ఒక్కరికి ఇదొక మాదిరి. అంతేగాని ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెట్టేయండి, మీరు సేఫ్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎలా పోతే మనకెందుకు, మనం హ్యాపీగా ఉన్నాం కదా, పని చేసుకోండి అనేది శుద్ధ తప్పు. నిజంగా అమ్మల్ని నాన్నల్ని పంచుకుంటున్నారంటే ఆ పంచుకునే వాళ్ళకి మరి బుద్ధి జ్ఞానం ఉందో లేదో మనకు తెలియదు. కానీ ఒకళ్ళు ఉంటారండి, నాకు తెలిసి కొన్ని కుటుంబాలు ఉండే, ఆవిడ పాపం 15 రోజులు ఒకరింటి దగ్గర, నెల రోజులు ఒకరింటి దగ్గర, ఈ బట్టలన్నీ మూట కట్టుకుని మళ్ళీ మోసుకుని వెళ్ళాలి అక్కడికి. బట్టలన్నీ మూట కట్టుకోవాలి, పెట్టి పడేస్తారు, ఆ పెట్టిలో పెట్టుకోవాలి, అవన్నీ మోసుకుని ఇంకో కొడుకు ఇంటికి వెళ్తుంది. ఇట్టే నెల గడిచిపోద్ది. అమ్మయ్య అత్తయ్య గారు రేపు వెళ్ళాలండి అంటది. గుర్తుందమ్మా, వెళ్ళిపోతానమ్మా అంటది. సో మళ్ళీ చచ్చినట్టు ఇవన్నీ మూట కట్టుకుని మరో కొడుకు ఇంటికి పోవాలి. చూసారా, ఇలా తిరిగే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో తెలుసా? మనల్ని ఎవరైనా తిప్పారనుకోండి, మన ఆత్మాభిమానం దెబ్బతినిపోద్ది. అలా నిజం, మన ఆత్మాభిమానం దెబ్బతినిపోద్ది. చెయ్యి నేను ఇంటికి వెళ్ళడం ఏంటి, ఇక్కడ అంటే అక్కడికి వెళ్ళమంటారు ఏంటి, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళమంటారు ఏంటి, ఇందుకు ఎవరు పెడతారు నాకు భోజనం అనిపిస్తుంది. అంతే కదా, మన ఆత్మాభిమానం దెబ్బతినిపోద్ది. మరి వాళ్ళకు ఉండవేంటండి ఆత్మాభిమానాలు ముసలాళ్ళకి? మనకేనా ఆత్మాభిమానం, వాళ్ళకు ఉండదా? మనకేనా మనస్సాక్షి, వాళ్ళకు ఉండదా? మనమైనా మనుషులు, వాళ్ళు మనుషులు కదా? తల్లి అనేసరికి సంసార వ్యభిచార అనే తేడా కూడా ఉండదు తెలుసా ఆ ప్రేమకి. ఈ తల్లి ప్రేమ అనే దానికి ఈమె సంసార వ్యభిచార అనే ఆ తేడా కూడా ఉండదు. అది కూడా బైబిల్లో చూస్తే రాజుల గ్రంథంలో 3వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, 16 నుంచి చూద్దాం. తర్వాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. ఇద్దరెవరు? వేశ్యలు, సంసారులు కాదు వీళ్ళు. అంటే భర్త కలిగిన వాళ్ళు కాదు, ఎవరితో వీటిలతో తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. అలా బ్రతుకుతున్నారు, జీవనాధారం వాళ్ళకి అదే. ఎవడో వీటుడు వస్తాడు, వాడిని సంతోషపరిచి పంపిస్తారు, వాళ్ళు ఎంతో కొంత డబ్బు ఇస్తారు వీళ్ళకి. అంటే ఒళ్ళమ్ముకుని బ్రతుకుతున్నటువంటి స్త్రీలు వీళ్ళిద్దరూ వచ్చారట. వారిలో ఇద్దరు పిల్లలుగా అన్నారు. ఒకటి మధ్యరాత్రి అలా అటు ఇటు దొల్లింది, ఆ పిల్లని చంపేసింది. ఈ చచ్చిపోయిన బిడ్డనేమో తన దగ్గర వేరే ఆవిడ దగ్గర వేసి వేరే ఆవిడ బిడ్డని తీసేసుకుంది. బిడ్డ అనేసరికి ఎవరికైనా ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా, ఎంత ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. గుర్తుపట్టేసింది, అమ్మో ఈ బిడ్డ నా బిడ్డ కాదు, అదిగో దాని పక్కన పడుకున్న బిడ్డ నా బిడ్డ, ఈ చనిపోయిన బిడ్డను తెచ్చి నా దగ్గర పడేసింది అనేసరికి ఆ తగు కాస్త రాజు దగ్గరికి వచ్చింది. ఆ తగు కాస్త రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరు వాదించుకుంటున్నారు. నీ బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ. అబద్ధం ఏమంతా ఇలా ఈజీగా ఆడేయచ్చాక అప్పుడు ఏమైనా డిఎన్ఏ టెస్ట్లు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అనుకోండి, నా బిడ్డ అంటే డిఎన్ఏ టెస్ట్కి పంపించండి అంటారు. డిఎన్ఏ టెస్ట్కి పంపించి ఎవరి బిడ్డో తేల్చి ఇచ్చేయండి అంటారు. మరి అప్పుడు డిఎన్ఏ టెస్ట్లు ఉన్నాయా? లేవు. ఇప్పుడు రాజు తెలివైనోడు అయితే ఈమెకి న్యాయం జరుగుతుంది. అప్పుడు రాజు ఏం చేశాడంటే సీరియస్గా సైనికులకు ఆజ్ఞాపించాడు, కత్తిదే అన్నాడు. సైనికుడు కత్తి తెచ్చాడు. బిడ్డను అలా పడుకోబెట్టు అన్నాడు. బిడ్డను పడుకోబెట్టారు. 2 ముక్కలు నరికాయి అన్నాడు. సీరియస్గానే చూసేవాళ్ళందరూ విస్తుపోయి చూస్తున్నారు. అబ్బా ఏంటబ్బా ఇదేం పిచ్చి తీర్పబ్బా, నరికేస్తే చచ్చిపోతారు కదా, అయ్యో పసిబిడ్డని చంపేయమంటాడేంటి, మనకిస్తే మనమైనా పెంచుకునేవాళ్ళం, ఇలా అన్యాయంగా పసిబిడ్డని చంపేయమంటాడు, నరికాయి అనేసరికి సైనికుడు కూడా అర్థం కాదు కదా, కత్తి తీసుకుని వెళ్తున్నాడు దగ్గరికి. అప్పుడు చూడండి, వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా. 24వ వచనం, రాజు 2 భాగములుగా బ్రతికి ఉండి బిడ్డను చేసి సగం దీనికి సగం దానికి చిరుసగం ఇవ్వాలని ఆజ్ఞ. ఏ ఆజ్ఞది? రాజాజ్ఞ. ఎవడు కాదనలేడు. వెంటనే ఆ తల్లికి అర్థమైపోయింది, ఇది రాజాజ్ఞ, ఇక దీన్ని
ఆపటం ఎవడి వల్ల కాదు, ఆపితే ఆయనే ఆపాలి. ఇంకా సామాన్య మానవుడు ఎవడు, చివరికి మంత్రి కూడా దాన్ని అడ్డుకోలేడు, ఎవడు అడ్డుకోలేడు, ఎందుకంటే ఆయన రాజు. ఇది రాజాజ్ఞ. వెంటనే అంతట బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కుపోయాట. వాస్తవానికి వేశ్య అనగానే ఏదో ఎలా చూస్తారంటే సమాజంలో, వేశ్య అంటే మనసు లేనిది, వేశ్య అంటే ఇంకా మనిషి కాదు, వేశ్య అంటే ఇంకా వీళ్ళ దృష్టిలో, సమాజం దృష్టిలో ఇంకా అది ఎందుకు పనికిరాని స్త్రీ అన్నట్టుగా చూస్తారు. కానీ ఆమె కూడా ఒక తల్లి, ఆమెకు కూడా మనసు ఉంది. తప్పని పరిస్థితుల్లో బతకలేక ఆ రోజుల్లో అలా బతుకుతుందేమో. నిజమండి, వేశ్యల చరిత్ర మీరు చదివితే కొంతమంది వేశ్యలను అసలు అసహించుకోరు. ఒక వేశ్య చరిత్ర, నేను పంటిఘాట్లు భరిస్తాను, నన్ను గోళ్లతో రక్కేస్తారు భరిస్తాను, అసహ్యంగా తాగొచ్చి నా మీద పడిపోతారు భరిస్తాను, నాకు నొప్పి వస్తున్నా నన్ను విడిచిపెట్టరు అది భరిస్తాను, నాకు రక్తస్రావం అవుతున్నా భరిస్తాను, ఎన్ని బాధలైనా భరిస్తాను, ఆ బాధ భరించి నా బిడ్డను బతికించుకుంటాను అని చెప్పిన వేశ్య చరిత్ర ఒకటి ఉంటుంది. ఆ పుస్తకం చదివితే నిజంగా ఏడుపు వస్తుంది. అరే పాపం, వీళ్ళ బ్రతుకులు ఇంత దయనీయంగా ఉంటాయా అనిపిస్తుంది. ఒకటి తర్వాత ఒకడు ఒక యంత్రాన్ని వాడుకున్నట్టు వాడుకుని ఆమెని ఇష్టానుసారంగా చేర్చి బాధించి వేధించి రక్కేసి కొరికేసి వాళ్ళ శాడిజం అంతా ఆమె పట్ల చూపించి, నాకు బాధగా ఉంది, నొప్పిగా ఉంది, ఆకలేస్తుంది, అన్నం కూడా తినలేదు ఇంకా అనే స్థితిలో కూడా వాళ్ళని కనికరించకుండా అంత క్రూరంగా వ్యవహరించేటువంటి సమాజం, అలా నలిగిపోయిన ఎందరో 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 వేశ్యలు ఉన్నారండి. నిజంగా వాళ్ళని తలుచుకుంటే గుండె తరుక్కుపోద్ది. పాపం, వాళ్ళ జీవితాలు ఎందుకు ఇలా అయిపోయాయి, అయ్యో పాపం అనిపిస్తుంది. వాళ్ళు ఒక తల్లి కన్నా బిడ్డలే కదా, వాళ్ళు ఒక తండ్రి కన్నా బిడ్డలే కదా, వాళ్ళు ఒకటి చేత అమివేయబడిన వారే కదా, వాళ్ళు వాళ్ళ పిల్లల కోసమే కదా ఇంత వేదన అనుభవించి ఉంటారు అని అనిపిస్తుంది. కొంతమంది అంటారు, బతకడానికి ఏదో పని చేసుకు బతకొచ్చు కదా, ఇదే చేయాలా అంటారు. బతకాలని ఆశ వాళ్ళకే ఉంటుంది, కానీ వాళ్ళ చుట్టూ కొన్ని కీచక శక్తులు ఉంటాయి, రాక్షస సమూహాలు ఉంటాయి, వాళ్ళని బయటికి వెళ్ళినవారు వెళ్తే చంపేస్తారు. అలాంటివి కూడా ఉన్నాయి. అలా వాళ్ళని బంధించి వాళ్ళ చేత బిజినెస్ చేస్తున్న నీచులు, అలా రౌడీజం చేసేవాళ్ళు, పారిపోతే చంపేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకా అలాంటి స్థితిలో వాళ్ళు ఏం చేయలేరు. లేకపోతే వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేసి వీళ్ళ దగ్గర పెట్టుకుని వీళ్ళని అలా మార్కెటింగ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి ఎన్నో అనాథ జీవితాలు ఉన్నాయి. వాళ్ళు మనుషులు కాదనుకుంటుంది ఈ సమాజం. ఏమండి, ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఒకే దృష్టితో చూసేయకూడదండి. వేశ్య అంటే ఇంక వేశ్యే, సంసారం అంటే ఇంక సంసారే అనేకూడదు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి, వాళ్ళ చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి, వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి వాళ్ళ జీవితం ఆధారపడద్దు తప్ప అందరికీ ఒకటే తీర్పు తీర్చకూడదండి. బైబిల్ కూడా అందరికీ ఒకటే తీర్పు తీర్చదు. ఒక వచనాన్ని తీసుకుని ఒకడికి ఆపాదించేసి వాడి జీవితంలో ఏం జరిగిందో తెలియకుండా ఈ వచనాన్ని తీసుకెళ్ళి వాడికి తగిలించేయకూడదు. ఒక వచనాన్ని తీసుకుని ఆమె జీవితంలో ఏం జరిగిందో తెలియకుండా తీసుకెళ్ళి ఆ వచనాన్ని ఆమెకు తగిలించేసి తీర్పు తీర్చకూడదు. దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని ఒక మాటను బట్టి తీర్పు తీర్చేయడు. ఆయన తీర్చే తీర్పు వాళ్ళ హృదయాన్ని అనుసరించినదై ఉంటుంది. దొంగతనం చేసిన వాడి తప్పు, చేతులు నరికేయాలి అని ఒక తీర్పు ఉందనుకోండి. ఒకడు తన చెల్లెమ్మ ఆకలితో చచ్చిపోద్దని, అది కూడా జరిగింది చెన్నైలో, తన చెల్లెలు ఆకలితో చచ్చిపోతుందని 2 సమోసాలు దొంగతనం చేశాడు. అవి పరిగెత్తుకు పారిపోతుంటే ఈ బేకరీ ఓనర్ వాడు వెంట పరిగెత్తాడు అని పట్టుకుని కొట్టాలని. బేకరీ ఓనర్ ఎందుకు పరిగెత్తున్నాడంటే వాడిని కొట్టాలి, ఎందుకంటే వీడు నా బేకరీలో సమోసాలు లాక్కుని పోతున్నాడు, వీడు దొరుకుతాడు కొట్టాలి అంతే. అలా పరిగెత్తి దొంగను తరుముతున్నాడు. అతను దృష్టిలో ఉన్నది అదే, ఒక దొంగ 2 సమోసాలు పట్టుకుని పారిపోతున్నాడు అని కొట్టాలి. ఇప్పుడు దొరికితే ఈడ్చుకొచ్చేసి ఇక్కడ కట్టేయాలి. ఈ పరిగెత్తే వాళ్ళు ఉన్న ఆలోచన అది, కానీ ఈ వెనక పరిగెత్తే వాళ్ళు ఉన్న ఆలోచన అది, ముందు పరిగెత్తే వాళ్ళు ఉన్న ఆలోచన అది కాదు. ఇవి పట్టుకెళ్ళి మా అమ్మా నాన్న చచ్చిపోయారు, నా చెల్లెలు అక్కడ చిన్న బిడ్డ ఆకలితో ఏడుస్తుంది, దానికి పెట్టుకోవాలి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా?
వాడు పట్టుకెళ్ళి ఆ 2 సమోసాలు చెలి చేతులు పెట్టేసి ఆ తరుముతున్నవాడు ముందుకు పరిగెత్తుకెళ్ళిపోయేవాడు, ముందెలా ఒంగుండిపోయాడట, నన్ను కొట్టండి అని. అవి మాత్రం లాక్కోకండి అని. దాన్ని తినవండి, నన్ను మాత్రం కొట్టండి అని వంగిపోతే వాడు చలించిపోయాడు. కొడదామని వచ్చినోడే, కొడదామని తరిమినోడే ఆ సన్నివేశం చూసి చలించిపోయి అయ్యో పాపం అని బాధపడి ఆ పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళి ఎక్కడో చోట జాయిన్ చేశాడట. మనసున్నుడే. కానీ ఆ దొంగ అనే ముద్రతో తీర్పు తీర్చేయాలనుకుంటే ఆడు దొంగలాగానే కనబడతాడు. కానీ దేవుడు అలా చూడ్డు. ఆడు అసలు 2 సమోసాలు ఎందుకు పట్టుకుని పరిగెత్తాడు పాపం. ఆడుకు చెల్లెలు ఉంది, ఆకలితో చచ్చిపోతుంది అక్కడ. ఇలా ఆకలి బాధ భరించలేక దొంగతనాలు చేసి దెబ్బలు తిన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సమాజంలో దయ లేకపోవటం వల్ల వాళ్ళు దొంగలయ్యారు. సమాజంలో నీతి లేకపోవటం వల్ల వాళ్ళు దొంగలయ్యారు. సమాజం లేదా ఈ పనికి మాలిన స్వార్థపరుల పరిపాలన వాళ్ళకి సరైన వసతులు సమకూర్చలేకపోవటం వల్ల ఈ దోపిడీ దొంగలు సమస్తాన్ని దోచుకుని బేదల్లా వదిలేయటం వల్ల వాళ్ళు దొంగలయ్యారండి. అందరూ సుఖాల కోసం, అందరూ సంతోషాల కోసం దొంగతనాలు చేయరండి. కానీ వీడి దొంగతనం వెనక ఏం కారణం ఉందో, ఏ ఆకలి బాధ ఉందో, ఏ కష్టం ఉందో, ఏ హాస్పిటల్ బాధ ఉందో మనకు తెలియదు. అది దొరికితే కొట్టేస్తాం అంతే, చెత్త కొట్టేస్తాం దొంగ దొరికితే. ఎందుకంటే వాడు దొంగ. సమాజంలో కనబడని దొంగలు ఎంతమంది ఉన్నారో, కనబడకుండా దోచుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో సమాజంలో. అభిమానం చూడం. అదే చెప్తున్నాను, ఎవరికైనా తీర్పు తీర్చేటప్పుడు వెలిచూపు చూడక న్యాయమైన తీర్పు తీర్చాలి. ఒక మనిషికి తీర్పు తీర్చేటప్పుడు నా దగ్గర వచనం ఉంది కదా అని తీర్పు తీర్చేస్తానంటే కుదరదు. దేవుడు అలాంటి వాడు కాదు. తీర్పు తీర్చే ముందు హృదయాన్ని చూస్తాడు. అందుకే రాళ్ళు పట్టుకుని వచ్చి కొట్టేద్దామా ఈవిడ్ని, అక్కడ పడేసి కొట్టేద్దామా అంటే మీలో ఎవడు పాపం చేయలేదరా, ముందు రాయేయండి అన్నాడు. అందుకే ఒక్కొక్కడు పోయారు. హృదయాన్ని చూస్తాడు అక్కడ ప్రభు. ఏమో ఆవిడ ఎందుకు ఆ వేశ్యర్కంలోకి వెళ్ళిందో, ఆ వెనకున్న రీజన్స్ ఏంటో, ఎవరు ఆమెను అలా బలవంతం చేసి ఉన్నారో, ఎవరు ఆమెను అమ్మేశారో బానిసగా, ఆమె ఎంతమంది శాడిస్టుల చేత ఆ బాధలు అనుభవించిందో. రాజమండ్రిలో బుక్ స్టాల్ ఉంది, పెద్ద బుక్ స్టాల్, మణికంఠ బుక్ స్టాల్ అని. అక్కడ ఉంటాయి చూడండి ఇలాంటి పుస్తకాలు. నా దగ్గర ఉన్నాయి చాలా పుస్తకాలు, నేను కొనుక్కు తెచ్చుకుంటాను. ఇలాంటి పుస్తకాలు ఏమైనా నాకు ఇష్టం ఇలాంటివి చదవడం. అందులో ఆ వేశ్యల జీవితాలకు సంబంధించిన కొన్ని పుస్తకాలు చదువుతుంటే గుండె తరుక్కుపోద్ది. సెప్టిక్లు అయిపోతాయట పాపం వాళ్ళకి. ఈ కొరికేస్తారు, కుక్కలు ఉంటాయి కొన్ని. దానికి డబ్బులు ఎవరు వీళ్ళు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తారు. సో వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉండదు. ఇలా ఎన్నో బాధలు. కొన్ని పిచ్చి కుక్కలు అయితే గోళ్లతో రక్కేస్తాయి. అలాంటి బాధలు. కడుపు నొప్పి వస్తున్నా పట్టించుకొని బాధలు. ఆకలేస్తుందన్నా పట్టించుకొని దౌర్భాగ్యులు. ఇలాంటి బాధలు అనుభవిస్తున్న వేశ్యలు ఎందరో ఉన్నారండి. ఏంటంటే మనం తీర్పు తీర్చేస్తాం, టక్మని తీర్పు తీర్చేస్తాం అంతే. వీడు అలాంటోడు, వీడు ఇలాంటోడు, ఈమె ఇలాంటిది, ఆమె అలాంటిది, అలాంటి నీచుడు, ఇలాంటి నీచుడు, అలా చేశాడు, ఇలా చేశాడు. అసలు వాళ్ళ జీవితంలో ఏమైంది? ఏ రకంగా తీర్పు తీరుస్తున్నాం మనం? అందుకే వాక్యంగా పట్టేసుకుంటే సరిపోదు. ఒకసారి వాళ్ళ జీవితాల్లో కూడా జాగ్రత్తగా నిశితంగా చూడాలి. దేవునికి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆమె వేశ్యే, కానీ వేశ్యకు కూడా పేగులు ఏమైపోతున్నాయట, తరుక్కుపోతున్నాయట. చూసారా? అదే బైబిల్ చెబుతుంది. ఇంకో చోట వేశ్య గురించి మాట్లాడుతూ వేశ్యకున్నంత ధైర్యం నీకుందండి. అది వేరో రకం వేశ్య. వేశ్య అనగానే అందరిని ఒకలా చూడకూడదు. మళ్ళీ అందులో చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బతకటానికి తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు. దారి లేక బంధింపబడి బానిస బతుకుతూ ఎవడో ఒక రాక్షసుడు వెనకుండి తప్పు చేయిస్తుంటే పారిపోలేక తప్పు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. న్యాయమైన తీర్పు తీర్చాలి, న్యాయంగా మాట్లాడాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పేగులు తరుక్కుపోయి రాజునొద్ద అంటుందట, నా ఏలినవాడా బిడ్డను అస్సలు చంపొద్దు. సొలొమోను కాళ్ళ మీద పడిపోయిందనమాట. నా ఏలినవాడా బిడ్డను చంపొద్దు, దానికే ఇప్పించమని మనవి చేయగా
రెండోదంటుంది, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగం చేసేయండి రాజా. రాజా మీ తీర్పు గొప్పది రాజా, చంపేయండి రాజా అని ఈ దుర్మార్గులు అంటుంది. అప్పుడు రాజు, ఇది డిఎన్ఏ టెస్ట్ల కంటే గొప్ప టెస్ట్. ఈ బ్రతికున్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటిదానికి ఇవ్వండి, దించరా కత్తి అన్నాడు. అంతే, వాడు రెడీ అయిపోయాడు. మరి రాజాజ్ఞ కదా, ఆగకూడదు, ఇంక లేట్ లేదు, వేసేయమంటారా ప్రభు అని వెళ్తాడు. కత్తి దించు, ఆ మొదటి దానికి ఇచ్చేయండి బిడ్డని, ఈమె దాని తల్లి, అదే అని తీర్పు తీర్చాను. అప్పుడు ఆ తీర్పును గూర్చి విన్నవాళ్ళు న్యాయం విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడ్డారు. ఎంత జ్ఞానం, ఎంత జ్ఞానం మా రాజుగారికి! అసలు ఎలా చేశాడండి, అసలు అంత షాక్ అయిపోయారనమాట అందరూ. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, వేశ్యకు కూడా ఏముంటుంది, మనసు ఉంటుందండి. ఆమె కూడా తల్లే. తల్లి ప్రేమ దగ్గరకు వచ్చేసరికి ఇది వేశ్య, సంసార అనేవి ఉండవండి. తల్లి తల్లే. అలానే అందరి తల్లులు ఒకేలా ఉంటారంటే అది కూడా గ్యారంటీ ఇవ్వలేం. మొన్న ఒక నీచురాలు ప్రియుడి మోజులో పడి బిడ్డలిద్దరిని పాలల్లో విషం కలిపి చంపేసింది. ఇద్దరు పిల్లల్ని ప్రియుడి మోజులో పడి చంపేసింది, ఇద్దరికి విషం కల్పించేసింది. మొగుడు వచ్చాడు, వాడికి కూడా విషం కలపడానికి ట్రై చేసింది, కానీ ఆడికి ఎందుకో నేను బయట భోజనం చేసి వచ్చాను పాలు తాగను అన్నాడు, బతికేసాడు. ఇంకా అర్థం అవ్వలేదు దానికి ఏం చేయాలో. ఈయన కూడా చంపేసి ఇల్లు ఖాళీ చేసుకుని పోదాం అనుకుంది. ఇంకా అర్థం అవ్వక ఇంకా రాత్రే పెట్టి సర్దుకుని ప్రియుడితో పరారైపోయింది. పిల్లలిద్దరు చచ్చిపోయారు. తండ్రి చూసుకుంటేసరికి పిల్లలు చచ్చిపోయారు. అప్పుడు విషయం అర్థమైంది, అమ్మో అయితే ఈ పాలు కూడా నేను దాగుంటే మేము ముగ్గురం పోయేవాళ్ళం, వాళ్ళిద్దరిని చంపేసి మళ్ళీ నాకు ఇచ్చింది అనుకున్నాడు అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి తీర్పు తీర్చేటప్పుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిలో డైరెక్ట్గా తీర్పు తీర్చేయకూడదు. చూడాలి అసలు ఏంటి, ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఎలా జరిగింది. అది న్యాయమైన తీర్పు, వాక్యానుసారమైన తీర్పు అవుతుంది అది. కాబట్టి ఫైనల్గా నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మీరు ఏం చేస్తారో అదే మీకు తిరిగి వస్తుంది. మీరు ఏం విత్తుతారో అదే మీరు కోస్తారు. ఈరోజు మీ ఇంట్లో ఉన్న వృద్ధుల్ని మీరు ఎంత అవమానిస్తారో రేపొద్దున మీరు వృద్ధులైన తర్వాత అంతే అవమానం పొందుకుంటారు. ఈరోజు మీరు ఎవరికైతే జాలిపడి సహాయం చేస్తారో ఆ జాలి, ఆ సహాయం ఖచ్చితంగా మీకు తిరిగి వస్తాయి. ఈరోజు మీరు ఎవరికైతే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతారో రేపొద్దున ఆ ప్రతిఫలం ఖచ్చితంగా మీకు తలుపు తడుతుంది. ఈరోజు మీరు ఎవరినైతే బాధలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారో రేపొద్దున ఖచ్చితంగా ఆ ప్రతిఫలాన్ని మీరు ఎదుర్కొంటారు. కాబట్టి చేసిన సేవ, చేసిన సాయం ఎక్కడికి పోవు. అది దేవుని పట్ల మనం ప్రేమ కలిగి, దేవుని యందు మనం భక్తి కలిగి, ఆయన మాటలకు విలువనిచ్చి మనం చేసేది ఎక్కడికి పోదు. మన చుట్టూ మనల్ని ఆవరించే ఉంటుంది. మన చుట్టూ ఉంటుంది అది మనల్ని ఆవరించి. అర్థమవుతుందా? కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా ముసలోళ్ళు ఉంటే వాళ్ళకి అన్నం పెట్టడం మానేసి, మందులు వేయించడం మానేసి, వాళ్ళని కుక్కలను చూసినట్టు చూసి అవమానించి బాధించకండి. వాళ్ళకి కావాల్సింది మీరు ఇవ్వండి. వాళ్ళకి ప్రత్యుపకారం చేస్తే ఇది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఒకప్పుడు మీ అమ్మ నీ కోసం పస్తుందేమో, ఈరోజు నువ్వు మీ అమ్మ కోసం పస్తుండు. ఒకవేళ నీ పరిస్థితి అంత హీనంగా ఉంటే, ఒకవేళ మీ నాన్న నీ కోసం అప్పుడు పస్తున్నాడేమో, ఈరోజు నువ్వు మీ నాన్న కోసం పస్తుండు. ఒకప్పుడు నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు ఒక్కళ్ళు తినే అన్నమే ఉందనుకో, అమ్మ తింటదా నీకు పెడద్దా? నిజం చెప్పు. ఒక్కరు తినే అన్నమే ఉంది, పసిబిడ్డ ఉన్నాడు, అమ్మ ఉంది, అమ్మ తింటదా నీకు పెడద్దా? నీకే పెడద్ది. నాన్న తింటాడా నీకు పెడతాడా? నీకే పెడతాడు. ఈరోజు నువ్వు పెద్దవాడు అయిపోయావు, నీ దగ్గర కూడా నీ పరిస్థితి బాగాలేదు అనుకుందాం, కాసేపు నువ్వు తినే అన్నం మాత్రమే ఉంది. మరి నువ్వు తింటావా అమ్మకు పెడతావా? నువ్వు తింటావా నాన్నకు పెడతావా? అంత హీనమైన పరిస్థితి నీకుంటే, ఈరోజు అంత హీనంగా ఎవరు లేరు. బయటకు పోయినా ఒక 500 రూపాయలు కూలి పని తెచ్చుకుంటున్నారు. అంత హీనంగా ఎవరున్నారు? కాబట్టి ఒకసారి ఆ వృద్ధుల్ని కూడా దృష్టించండి. వాళ్ళకి కావాల్సింది ఏంటి? కాసింత తిండి, ఉండడానికి ఒక ఇల్లు, కట్టుకోవడానికి చిన్న బట్ట, అంతకుమించి వాళ్ళు ఏం ఆశించరు.
ఏం ఆశించరు. లేదా వాళ్ళకి ఏదైనా వ్యాధి ఉంటే మందు. అది తప్ప ఇంక మిమ్మల్ని వెండి బంగారాలు అడగరు, ఆస్తులు అంతస్తులు అడగరు, ఐశ్వర్యాలు అడగరు. మీ నుంచి వాళ్ళకు అనుకూలమైన కొన్ని మాటలు ఆప్యాయంగా, అంతే. ఇవి తప్ప ఇంకేం అవసరం లేదు. కనీసం ఇది కూడా ఇవ్వకుండా క్రూరంగా వ్యవహరిస్తే రేపొద్దున మన జీవితాల్లో మనం కూడా అవే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తే మనం ఏం చేయలేం. నిజం, మనం ఏం చేయలేం. రేపొద్దున మన కొడుకు బాగానే ఉండొచ్చు, కోడలు బాగుండకపోవచ్చు, మన కూతురు బాగానే ఉండొచ్చు, అల్లుడు బాగుండకపోవచ్చు, ఏం చేయలేము. కాబట్టి ఈరోజు మీరు ఏ విత్తనాలు అయితే విత్తుకుంటారో ఆ ఫలం మాత్రం ఒకరోజు మీరు కోసుకుంటారు. మనుషులు మిమ్మల్ని వదిలేసిన దేవుడు వదలడు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను చాలా ప్రేమగా పెంచానండి, నా కొడుకు నన్ను వదిలేసాడు అనొచ్చు, కానీ దేవుడు వదలడు. నువ్వు ప్రేమగా పెంచావు కాబట్టి అది చూసుకుంటాడు. నేను మా అమ్మని నాన్నే బాగా చూసుకున్నానండి, కానీ నన్ను నా పిల్లలు బాగా చూసుకోలేదండి నువ్వు అన్నా కూడా దేవుడు నిన్ను వదలడు. ఎందుకంటే నువ్వు మీ అమ్మని నాన్నే బాగా చూసుకున్నది, నువ్వు మీ అత్తగారిని మామగారిని బాగా చూసుకున్నది ఆయన గుర్తుంటుంది. ఆయన గుర్తుండి రేపొద్దున నీకు ఏదైనా పరిస్థితి వచ్చినా కూడా నీకు ఏదో అవకాశం ఆయన కల్పించగలడు. ఎందుకంటే ఆయన చేతిలో అన్నీ ఉన్నాయి, ఆయన నీకు చక్కటి ప్రతిఫలం ఇవ్వగలడు. కాబట్టి ఆయన యందు విధేయత కలిగి మనం ఆలోచిస్తే ప్రియులరా, ఇదిగో ఆయన వాక్యంలోనే తెలియజేస్తున్నాడు, మీరు ఎలా ఉండాలి, మీ కుటుంబం ఎలా ఉండాలి. మొదట ఇంటి వారి ఎడల భక్తి కనపరచాలి, మీ ఇంటి వారి ఎడల భక్తి కనపరచాలి అని చెప్తున్నాడు. కాబట్టి కుటుంబాలని జాగ్రత్తగా, కుటుంబంలో ఉన్న పెద్దల్ని జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించండి. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది, ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. అంతేగాని దేవుని దృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించి రేపొద్దున అదే పరిస్థితి తిరిగి తెచ్చుకుంటే మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఈరోజు నీకు అమ్మా నాన్న లేదా ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు చీపుగానే కనబడవచ్చు, కానీ ఒకరోజు అదే చీపుగా నువ్వు కనబడే పరిస్థితి రావచ్చు. మరి నువ్వు చీప్ అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఈరోజు నువ్వు వ్యతిరేకిస్తున్నావు, రేపొద్దున అదే వ్యతిరేకత నువ్వు పొందుకుంటావు. ఈరోజు నువ్వు అవమానిస్తున్నావు, రేపొద్దున అదే అవమానం నీకు తిరిగి వస్తుంది. ఈరోజు నువ్వు బలంగా ఉన్నావు కాబట్టి తోసేస్తున్నావు, రేపొద్దున నువ్వు బలహీనం అయ్యాక అదే తోపులాట నీ దగ్గరకు కూడా వస్తుంది. అప్పుడు కిందపడి ఆలోచించుకుంటే నీకు ఆ బొమ్మే కనబడుద్ది, సేమ్ రిపీట్ అయిపోయింది బాబోయ్ అనిపిస్తుంది. అర్థమవుతుందా? నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును అన్నాడు కదా, అదే రిపీట్ అయిపోయింది అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త. పోస్టులు పెట్టిన వాళ్ళు ఏం ఫీల్ అవ్వకుండా పెట్టుకోండి, తప్పలేదు. ఫేస్బుక్లో మీ అమ్మ గురించో నాన్న గురించో పెట్టుకుంటే పోస్టులు పెట్టుకోండి, నేనేం కాదనట్లేదు. కాకపోతే పోస్టుతో సరిపెట్టేయకండి, అంతే. అది నేను చెప్పేది. ఏంటంటే పోస్ట్ కడుపు నింపదు. కనీసం నువ్వు పెట్టిన పోస్ట్ మీ అమ్మ చూడదు, మీ నాన్న చూడదు. ఎందుకంటే వాళ్ళకి నాకు తెలిసి అకౌంట్లు ఏమీ ఉండవు, ఏమండి? కాబట్టి పెట్టుకోండి, ఎంత పెద్ద పోస్టులు పెట్టుకుంటారో పెట్టుకోండి, పెద్ద పెద్ద ఫోటోలు పెట్టేసుకోండి. నాకేమైనా అభ్యంతరం? నా నెట్ బ్యాలెన్స్ ఏమైనా అయిపోద్దా? నాకే ఇబ్బంది లేదు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలో చేసి అప్పుడు పెట్టుకోండి పోస్టులు. నేను కూడా షేర్ చేస్తాను, ఏమా? మంచిదేనా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధియగు మా దేవ, సర్వోన్నతుడా, మా కుటుంబ పరంగా తండ్రి, మా విశ్వాస జీవితంలో మేము ఎలా ఉండాలో అనేకమైన విషయాలు ఈ గ్రంథంలో వ్రాయించారు, మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మా జీవితాలకు న్యాయమైన తీర్పు మీరు తీర్చబోతున్నారు. ఈ లోకం తీర్చే తీర్పు అబద్ధం తండ్రి. ఈ లోకం పై రూపాన్ని మాత్రమే చూస్తుంది, చెప్పుడు మాటలు మాత్రమే వింటుంది. కానీ మీరు తీర్చే తీర్పు న్యాయమైనది తండ్రి. మీరు పై రూపాన్ని చూడరు, హృదయ రహస్యాలు ఎరిగిన వారు మీరు తండ్రి. మేము విత్తిన ప్రతి విత్తనానికి తగిన కాలమందు పంట కోయబోతున్నాం. కాబట్టి ఇప్పుడే మీ పిల్లలు ఎలాంటి విత్తనాలు విత్తాలో, ఏ విధంగా జీవించాలో, వారి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, వారి కుటుంబాన్ని ఎలా ఉంచాలో, కుటుంబానికి ఎలా విలువనివ్వాలో మీ పిల్లలకు నేర్పించండి. వారికి తగిన జ్ఞానాన్ని ఇవ్వండి, వివేకాన్ని ఇవ్వండి తండ్రి. మీ సన్నిధి కాంతిలో, మీ సన్నిధానవర్తనలుగా మమ్మల్ని అందరినీ నిలువబెట్టి నడిపించమని ప్రాధేయపడుతూ, ఇంతవరకు ఇంత విలువైన వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.